హాయ్ అండి అందరికీ. మేమంతా కలిసి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. అది ఎక్కడికో కాదండి, తారాపీఠకి. ఇది వెస్ట్ బెంగాల్లోని బీర్భూమ్ డిస్ట్రిక్ట్లో ఉంది. రాంపూర్హర్ సిటీలో దగ్గరలో ఉన్న తారాపూర్ అనే విలేజ్ ఉంది. అక్కడ ఉంటుంది ఈ తారాదేవి గుడి. మేమున్న ప్లేస్ నుంచి వెళ్ళడానికి మార్నింగ్ 4:54కు ట్రైన్ ఉంది, హౌరా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. మార్నింగ్ 4:54కి ఎక్కేస్తే 6:42 కల్లా దించేస్తుంది. అటు ఇటు కాస్త ఒక 2 గంటల జర్నీ అనుకోవచ్చు. అలాగే వేరే స్టేట్స్ నుంచి రావాలనుకున్న రాంపూర్హర్కి ట్రైన్స్ అనేవి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళైతే దిబ్రూగఢ్ వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది, 17 అవర్స్ జర్నీ. అది కూడా రాంపూర్హట్కి వస్తుంది. మేముండే ఫరక్క నుంచి చాలా ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే మేము మార్నింగ్దే చూస్ చేసుకున్నాం, ఎందుకంటే టెంపుల్ కాబట్టి ఎంత త్వరగా దర్శనం అయితే అంత మంచిది, మళ్ళీ మనం రిటర్న్ రాగలుగుతామని. వచ్చేసామండి రాంపూర్హర్ స్టేషన్కి. ఇది తారామ్మవారి గుడి ముఖద్వారం ఇలానే ఉంటుంది. అందుకని చెప్పి ఆ తారామ్మవారి గుడి నిర్వాహకులే ఈ స్టేషన్ కూడా ఇలా చేయించారు. మనకి స్టేషన్ నుంచి బయటికి రాగానే 2 వేస్ ఉంటాయి. ఆ 2 వైపులో కూడా ఆటోస్ అనేవి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మనం అడగక్కర్లేదు, వాళ్ళే చెప్పేస్తారు తారాపీఠ్ అని. కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ముందే వెళ్ళి ఆటోలో కూర్చుని పోకండి, ఎందుకంటే ఈ ఆటో ఫుల్ అయ్యేంత వరకు కూడా తీయరు. మినిమం ఒక 5-6 మెంబర్స్ అయ్యేంత వరకు తీయరు. మేము కూడా అలానే చెప్పి వెళ్ళి కూర్చున్నాం. ఇంకొక 2-3 మెంబర్స్ వస్తే కానీ తీయమని చెప్పారు. ఇంకా ఆటో దగ్గర టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను నా ఫ్రెండ్ అతృష్ణ అలా కొంచెం ముందుకెళ్ళి మాట్లాడొచ్చాము. ఆటోస్ వెళ్తున్న ఆటోలు లేకపోతే మనం ఇంకా ఈజీగా త్వరగా వెళ్ళిపోవచ్చని. పర్ హెడ్కి 40 రూపీస్ అని చెప్పారు. 50s కూడా ఉన్నాయి, మనం మాట్లాడుకోవాలి, లేదంటే మోసపోతాం. రీచ్ అయిపోయాం తారాపీఠకి. అగోండి అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, తారామా సరణి అని. ఇక్కడ అన్ని లాంగ్వేజ్ల్లో కలిపే రాశారు అర్థమవడానికి. మీరు ఆటో దిక్కముందే మీ ఆటో దగ్గరికి కొంతమంది వచ్చి విజిటింగ్ కార్డ్ టైప్ లాంటివి ఇస్తారు. అవి మాత్రం మీరు అస్సలు తీసుకోవద్దు. వచ్చే వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం తారాపీఠ్ మందిర్ అని ఒక చిన్న బోర్డు పెట్టారు. ఈ బోర్డుకి తిన్నగా ఉండి ఈ ఆర్చ్లోపల్లి నుంచి మనం వెళ్ళిపోదాం. స్టేషన్ నుంచి తారాపీఠ్ రావడానికి 1/2 అవర్ పడుతుంది. 8 కిలోమీటర్స్ ఉంటుంది. పొద్దున్న ఎప్పుడో 2:30కి లేచాం, నిద్ర వచ్చేస్తుంది ఫుల్గా. అందుకే నిద్రమత్తుపోవడానికి ఒక కప్పు టీ తాగేస్తున్నాం అందరం. మీరు ఒకవేళ 2 డేస్ ట్రిప్ కోసం వస్తున్నట్లయితే మీకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫుల్ హోటల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మినిమం రేంజ్ అయితే 300 నుంచి మనకి ఇంక మ్యాక్సిమం ఎక్కడి వరకైనా ఉంటాయి. కాబట్టి మీకు ఎలాంటి భయం అక్కర్లేదు వచ్చి ఎక్కడ ఉండాలనేది. ఇంక ఈ రోడ్లో నుంచి తిన్నగా వెళ్ళిపోదాం. మీకు ఈ 2 పక్కల కూడా ఫుల్ షాపింగ్ ఐటమ్సే. మనకి మెయిన్ ఆర్చ్ నుంచి గుడి దగ్గరికి వెళ్ళే వరకు కూడా 100 మీటర్స్ ఉండొచ్చు. ఇంకా వెళ్ళే దారంతా కూడా షాప్సే ఉంటాయి.
ఇదిగోండి ఇదేని గుడి యొక్క మెయిన్ ముఖద్వారం. ఇందులో నుంచి లోపలికి వెళ్ళొచ్చు. మా దీదికి తెలిసిన ఒక పంతులు గారు ఉన్నారు, ఆయన అతని షాప్ దగ్గర తీసుకెళ్తున్నారు. ఇంక మేమందరం కూడా ఆయన షాప్ దగ్గరే చెప్పులు, బ్యాగులు వగైరా ఏమేమి ఎక్స్ట్రా తెచ్చాము అవన్నీ కూడా పెట్టేసి వెళ్తున్నాం. మీరు ఇంటి దగ్గర నుంచి ఎలాంటి సామాన్లు కూడా పట్టుకోకర్లేదు, దేవుడి కోసం అన్నీ ఇక్కడ దొరికేస్తాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇదిగోండి ఈ బుట్టలే అమ్మవారికి కావాల్సిన మెయిన్ ప్రసాదం బుట్టలు. ఇవి ఉంటే చాలు, మనం ఇంకేం పట్టుకెళ్ళక్కర్లేదు. ఇవి మనకి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మన బడ్జెట్ని బట్టి మనం పెంచుకోవచ్చు ఇంకా కూడా, అంటే అందులో ఐటమ్స్ ఎక్కువ వేస్తూ ఉంటారనమాట. మా పిల్లలిద్దరూ పట్టుకోవడానికి కూడా గొడవే. ఇంకా మా అమ్మాయి మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాటిలో మాత్రం మెయిన్ పార్టిసిపేషన్ చేస్తుంది. ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉంది, అవన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ గ్రిల్స్ లా కనిపిస్తున్నాయి కదా సైన్ రెడ్ కలర్ లో, అవన్నీ కూడా జనరల్ లైన్ కోసం అనమాట. పంతులు గారు చెప్తున్నారు, మీరు నిన్న వచ్చి ఉంటే ఇంకా ఇబ్బంది పడేవాళ్ళని. నిన్న సండే అస్సలు ఖాళీ ఉండదు, మేము మండే రోజు వెళ్ళాము. ఈ అమ్మవారి గుడికి మీరు ఎక్కువగా నార్మల్ డేస్ వస్తేనే మంచిది, స్పెషల్ డేస్లో వచ్చారంటే అసలు ఖాళీనే ఉండదు. మీకు 2 days అయినా సరే పట్టేయచ్చు దర్శనం కోసం. ఇంకా దర్శనం విషయంకి వస్తే 300-500 రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి స్పెషల్ దర్శనం. కాకపోతే మేమైతే మాత్రం జనరల్గా వెళ్ళాము, ఫ్రీ దర్శనంకి వెళ్ళాం. లైన్ దగ్గర నుంచి గుడి ఇలా కనిపిస్తుంది మనకు దూరం నుంచి. ఇంక ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ అవుతుంది. పంతులు గారు అయితే చెప్పారు మినిమం మాకు 3 hours అయినా పడుతుంది దర్శనం కోసం అని చెప్పి. మీరు లైన్లో ఉంటున్నప్పుడు ఎలా ఒక పువ్వులతను వచ్చి మీ బుట్టలో పువ్వులు గాజులు వేసేస్తారు. ఇంకా ఆ తర్వాత మీరు డబ్బులు ఇచ్చేయాల్సిందే. ఇప్పుడు మనం ఈ కోనేం చుట్టూ ఉన్న లైన్లన్నీ దాటుకొని మనం మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళాలి. అమ్మవారి పూజ బుట్టలో ఒక చున్నీ, గాజులు, పువ్వులతోటి ఒక దండ ఉంది. అలాగే పారాని, స్వీట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అదే మెయిన్ ప్రసాదము, పేరా అంటారు. అసలు ఇంత లైన్ ఉంటుందని తెలియక బ్యాగ్లన్నీ అక్కడ వదిలేసి వచ్చేసాం. కానీ పిల్లలు వచ్చిన కాసేపటికి వాటర్ కోసం విలువలాడిపోయారు. మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి వాటర్ తినడానికి కొన్ని బిస్కెట్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను. ఒకవేళ మీరు అలా వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా బ్యాగ్ మీతో పాటు పెట్టుకోండి. 3 hours కన్నా ఎక్కువ పట్టినా సరే పిల్లలకి అలాంటి ఇబ్బంది ఉండకుండా చూసుకోండి. ప్రతి 1/2 hourకి లైన్ కదులుతుంది, మళ్ళీ 1/2 hour గ్యాప్ ఇస్తారు. ఇంకా లైన్లో కూర్చోడానికి కూడా సిట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. అమ్మవారి ప్రసాదానికి ఇక్కడే ప్రసాదం రెడీ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఈ గుడికి వచ్చినట్లయితే ఎర్లీ మార్నింగ్గా రండి, ఎందుకంటే 12 లోపు ఒక పూజ అయిపోతుంది. మళ్ళీ 12 తర్వాత 2 వరకు మళ్ళీ పూజ అంతా కూడా ఆపేస్తారు. ఇప్పుడు ఈ గుడికి సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ అమ్మవారి గుడికి చాలా ప్రత్యేకత ఉంది. అసలు తారా అమ్మవారు ఎవరు అంటే ఎవరో కాదు, మన పార్వతీ అమ్మవారే, మన దుర్గమ్మవారే. పార్వతీ అమ్మగారు ఉగ్రరూపమే తారా అమ్మవారిగా మారారు. అసలు ఈ కథ ఏంటి, స్పెషాలిటీ ఏంటి, అసలు ఎందుకు ఇక్కడే తారా అమ్మవారు వెలిసారు, ఇవన్నీ కూడా మనం కొంచెం తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు దక్ష ప్రజాపతి అనే రాజు ఒక యాగాన్ని చేశారు. అది పార్వతీ అమ్మగారు పుట్టిల్లు అనమాట. అయితే ఆ యాగానికి పార్వతీ అమ్మని పిలవలేదంట. అయినా సరే తన పార్వతీ అమ్మగారు తన పుట్టింటికి వెళ్ళడం కోసం తన భర్త అయిన శివుని ఒప్పించి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పుట్టింట్లో తనకి గౌరవం కానీ మర్యాద కానీ ఏమీ ఇవ్వలేదు. తండ్రి కానీ తన తోబుట్టులు కానీ ఎవరు కూడా సరిగ్గా చూడలేదు. ఇంకా అది అవమానంగా తను ఫీల్ అయ్యి తను వెంటనే అగ్నికి దాహోహం అవ్వాలనుకుని అగ్నిలోకి దాహోహం అయిపోయింది. పార్వతీ అమ్మగారు అలా చేయడం వల్ల శివునికి బాగా కోపం వచ్చి ఆ యాగాన్ని ఆపేశారు. ఆ జడతోటి పెద్ద ప్రళయయోగం చేసి ఈ ప్రళయాన్ని ఎలాగైనా ఆపాలని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు దేవుళ్ళందరూ కలిసి. విష్ణుమూర్తి పార్వతీదేవి శరీరాన్ని 51 భాగాలు చేశారు. ఆ 51 భాగాలు పడిన ప్లేస్ అన్నిటిలో కూడా శక్తిపీఠం అంటారంట. ఈ భాగంలో ఈ తారాపీఠలో కన్ను పడిందంట. అందుకు బెంగాల్లోని తారా అంటే కన్ను పడిన ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్ని తారాపీఠ్ అన్నారంట. ఇది మెయిన్. ఇక్కడ ఇంకొక విగ్రహం కూడా ఉంటుంది, తారా అమ్మవారు శివునికి పాలిస్తున్నట్టు. అది ఎందుకంటే ఒకప్పుడు దేవుళ్ళకి దెయ్యాలకి అమృతం కోసం పెద్ద ప్రళయం జరిగింది. అప్పుడు ఆ ప్రళయంలో శివయ్య ఈ లోక జనాల్ని కాపాడడం కోసం మొత్తం అమృతం అంతా అతనే తాగేశారు. అంత అమృతాన్ని శివయ్య తాగడం వల్ల స్పృహకోల్పై పడిపోయారు. అప్పుడు ఆ జగన్మాతని దేవుళ్ళందరూ కూడా పిలిచి ఎలా అయినా శివయ్యని కాపాడమన్నప్పుడు ఆ అమ్మవారి తారా అమ్మవారిగా మారి శివయ్యకి పాలిచ్చినట్టుగా ఉంటుంది. ఈ విగ్రహం కూడా గుడిలో ఉంటుంది, కానీ ఇప్పుడు కనిపించదు, మొత్తం పువ్వులతో కప్పేస్తారు.
మన సైడ్ గుళ్ళల్లో కోరికలు నెరవేరడం కోసం మనం ముడుపులు కడుతూ ఉంటుంటాము గుళ్ళలోని. అలాగే ఇక్కడ కూడా ఇలా కడుతున్నారు ఒక దారంతో. మనకి ఏమైనా కోరికలు ఉంటే నెరవేరలేనివి, మంచి మనసుతో కోరుకున్న తల్లిని ఆరాధిస్తే ఖచ్చితంగా నెరవేరుతాయని అంటూ ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ ఈ తారాపీఠలో 2 శ్మశానాలు ఉంటాయి, అందులో ఇదొకటి. ఈ గుడికి మనలాంటి భక్తుల కంటే ఎక్కువగా సాధువులు అఘోరాలు వస్తూ ఉంటారు. ఈ తారా అమ్మవారి గుడికి అమావాస్య రోజుల్లో ఈ గుడికి డబల్ శక్తి ఉంటుందంట, రెట్టింపు శక్తి. ఆ టైంలో తంత్రశక్తి కావాలనుకున్న వాళ్ళు మాత్రం బాగా అమ్మని జపం చేసి ఆరాధిస్తే వాళ్ళు ఖచ్చితంగా అనుకున్న జరుగుతుందంట. పులిబొమ్మతో బాబు ఫోటో తీయించుకుంటున్నాడు. అసలు ఇక్కడ పులిబొమ్మ ఉండడానికి కారణం ఏంటి తెలుసా? ఈ అమ్మవారికి పులి చర్మంతోనే బట్టలు ఉంటాయి, ఇంకా ఆవిడకి వేరే బట్టలేమి ఉండవు. ఈ శ్మశానంలో ఎక్కువగా అఘోరాలు చిన్న చిన్న గుడారాలు కూడా కట్టుకుని ఉంటారనమాట. ఇంకా శ్మశానం కదా, అందుకే ఎక్కువసేపు ఉండలేదు, మళ్ళీ బయటకు వచ్చేసాము. ఈ అమ్మవారు ధైర్యంకి అలాగే జ్ఞానంకి ప్రతిరూపం. అందుకే అమ్మవారు 2 పటాలు తీసుకున్నాను, మన ఇంట్లో కూడా పెట్టుకుందామని. మనకి గుడిలో ఫ్రీగా అన్నప్రసాదం జరుగుతుంది, అక్కడైనా తినొచ్చు, లేదంటే టికెట్ తీసుకొని ఒక 60 రూపీస్ తీసుకొని ఇలా ఈ బంగ్లాలో కూడా తినొచ్చు. ఇది 60 రూపీస్ అన్నప్రసాదం అనమాట. ఈ ప్రసాదం అంతా కూడా ముందు తల్లికి నైవేద్యం చూపించిన దాని తర్వాతే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 12 గంటల నుంచి 1 గంట వరకు చూపిస్తారు. ఇంకా 1 గంట తర్వాత తల్లికి చూపించిన ప్రసాదం మనకి ఇస్తారనమాట. ఈ అన్నప్రసాదంలో మనకి పులావ్, పప్పు, అన్నం, అలాగే ఇంకా కీర్, చేపలు కూడా వేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా చేపలు పెడతారు. మీకు కావాలనుకుంటే ఇక్కడ తినొచ్చు, లేదంటే బయట హోటల్స్లో కూడా తినవచ్చు అనమాట. మధ్యాహ్నం 1:30 కల్లా మా దర్శనం అయిపోయింది, భోజనం కూడా అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం. ట్రైన్ అయితే మాకు మళ్ళీ రిటర్న్ 4:30 కన్నా ఒకటి ఉంది చూపించారు. కాబట్టి ఎలానో టైం ఉంది కదా అని చెప్పి దగ్గరలో ఉన్న కొన్ని ప్లేసెస్ చూద్దామని అలా మళ్ళీ బయలుదేరాం. మనకి బయటకు రాగానే మళ్ళీ వాళ్ళకు మనకి కార్డు చూపిస్తారు, ఒక A4 షీట్ పేపర్ లాగా. అది చూపించి ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నీ తిప్పుతాం మిమ్మల్ని అని చెప్తారు. మేమైతే అందరం కలిపి బేరం ఆడేసుకున్నాం 300కి. మళ్ళీ ఆయన మమ్మల్ని అంతా తిప్పేసి ఇక్కడికే తీసుకొచ్చి వదిలేస్తారు. కాబట్టి మళ్ళీ మేము అక్కడి నుంచి మూవ్ అయిపోయి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాం. మనల్ని ఫస్ట్ ప్లేస్కి అయితే తీసుకొచ్చేసారు. ఇదేనండి మనం చూసే ఫస్ట్ ప్లేస్. ఇందులోని మనకి పూరి జగన్నాథ స్వామి ఉంటారు కదా, ఆయనే ఉంటారు. ఇంకా కాబట్టి ఇక్కడ ప్రతి గుడిలో కూడా అసలు ఎక్కడ మనకి మొబైల్ అనేది అలౌ లేదు. కాబట్టి మనం మొబైల్ అన్నీ కూడా బయట వదిలేసి వెళ్ళాలి. ఎక్కడైనా ఫొటోస్ తీసుకుందామనేసి అసలు నో ఆప్షన్. ఇంకా నెక్స్ట్ ఇది మన సెకండ్ ప్లేస్. ఇక్కడ చిన్న చెరువు, ఇందులో కూడా ఒక అమ్మవారు ఉన్నారు మధ్యలోని. মন্দিরে দান পুণ্যের দান, যেটাই দান করবেন ভগবানের নতুন মন্দিরে আমার নামে একটা ইট সারা জীবন মাথা থাকবে। আসুন, অনেক জায়গায় আগে বাজে খরচা করে 10 টাকা 20 টাকা আপনারা যেমন পান, যেটাই দান করবেন ভগবানের মন্দিরে। నెక్స్ట్ ఇంకో ప్లేస్ తీసుకొచ్చారు. ఇది రాధాకృష్ణ వాళ్ళ గుడి, ఇందులో కూడా రాధాకృష్ణమూర్తిలో ఉంటారు. ఇదిగోండి, ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. మనం 100 సార్లు గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది. ఒక్కసారి ఈ గుడికి వచ్చి మనం ఆ దేవుళ్ళని దర్శించుకుంటే అంత పుణ్యం అంట, పంతులు గారు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాక్సిమం చాలా గుడులు క్లోజ్లో ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ 4-4:30 నుంచి స్టార్ట్ అవుతాయంట. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అతను అదే అన్నారు, 4కి స్టార్ట్ అవుతుందని. ఇంకా అంతవరకు మళ్ళీ వెయిట్ చేయడం ఎందుకంటే మళ్ళీ రిటర్న్ అయిపోయి మీకు లోపలికి ఇంకెళ్ళలేదు. నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వచ్చి అక్కడ కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ కూడా 4కు గేట్ ఓపెన్ చేస్తున్నారని మళ్ళీ ఇంకా వెయిట్ చేయక తప్పలేదు. ఏది చూద్దామన్నా కుదరట్లేదు టైమింగ్స్ వల్ల. ఇంకా అలానే సరే వెయిట్ చేద్దామని ఉన్నాము. నేను తారా అమ్మవారి గుడి చూసిన తర్వాత ఇంకా ఎక్కువగా వెయిట్ చేస్తుంది ఇగోండి ఇదే, ఈ గుడికే ఇస్కాన్ టెంపుల్. మనకి రాధాకృష్ణుడు చాలా ముద్దుగా ఈ గుడిలో ఉంటారు. ఒకవేళ మీరు తారాపీఠ వస్తే చెప్పులు వేసుకున్నారండి, ఎక్కువగా షూస్ వేసుకుని రావద్దు. ఇప్పడానికి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనం చూసే ప్రతి గుడి దగ్గర ఇప్పు వెళ్ళాల్సిందే.
లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లోనే మనకి ప్రసాదం అమ్ముతున్నారు. ఇక్కడ ప్రసాదం కూడా చాలా స్వీట్స్ ఉన్నాయి. మాల్పువ్వు, అలాగే బ్రెడ్స్, గులాబ్ జామున్, రసగుల్లా ఇలాంటివి. వేరే ఇంకా మనకి మామూలుగా మూరీలు ఇలాంటివి ఏం లేవు. మీరు ఎంత నీరసం అయిపోయినా ఈ రాధాకృష్ణుల లోపల గుడిలోకి వెళ్ళిన తర్వాత నిజంగా ఒక స్పెషల్ ఎనర్జీతో బయటకు వస్తారు. అంత బాగుంది లోపల. రాధాకృష్ణులు మాత్రం చాలా క్యూట్గా, నాకైతే భలే నచ్చింది. ఇదేనండి మనం తారాపీఠకు వచ్చి చూసిన ప్రతి విషయం మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ప్రతిదీ మీకు అన్నీ చూపించాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని. తారాపీఠ గురించి నేను తెలుసుకున్నదే మీతో కూడా షేర్ చేశాను. ఇందులో ఎలాంటి చిన్న తప్పులున్నా నన్ను క్షమించండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి వాళ్ళకి చూపించండి. ఇదే మన తారాపీఠ యొక్క ఫుల్ టూర్. అంతే, బాయ్ బాయ్.